బీఆర్ఎస్ కు మాజీ మంత్రి గుడ్ బై. కాంగ్రెస్ పార్టీలో చేరున్న తాటికొండ రాజయ్య ఇప్పటికే మంత్రి పొంగులేటితో చర్చలు. లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి ఏదైతే అహంకారపు మాటలు మాట్లాడాలో అహంకారపు మాటలు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులు ఇలా గుడ్ బై చెప్పేటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీలు కూడా ఇలా బీఆర్ఎస్ గుడ్ బై చెప్పే నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే మొన్న గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉంటే ఉండండి, పిక్తే బీకండి, మీరు ఎవరున్నా పర్లేదు, ఎవరు పోయినా పర్లేదు, మేము ఐ డోంట్ కేర్ అన్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. అందుకోసమే ఇలా బీఆర్ఎస్కు మాజీ మంత్రి గుడ్ బై చెప్పిన సందర్భం కూడా చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి పాలై చతికిలబడిన బీఆర్ఎస్ పార్టీకి పుండు మీద కారం జరిగినట్లు కలకన అయితే గుడ్ బై చెప్పారు. తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం మాజీ మంత్రి తాటికొండ రాజయ్య పార్టీని వీడారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి పంపించారు. పార్టీలో సరైన గౌరవం దక్కపోవడంతో తాను ఆ పార్టీ విడుతున్నట్లు రాజయ్య ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇక్కడ నిరకరించిన కష్టపడి పనిచేశానని ఆయన అధిష్టానం తనను చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. అనేక సందర్భాలు వీర విధేయుడిగా ఉంటే అటువైపు నుంచి రెస్పాన్స్ రావట్లేదు. డిప్యూటీ సీఎంగా ఉండడం తరుణంలో కూడా ఆయన అవమానానికి గురై చిన్న ఆరోపణల విషయంలో కూడా ఎందుకు ఇప్పటి వరకు కూడా ఏ విధంగా డిప్యూటీ సీఎం పదవిని తీసేసేలా ఎవరికి కూడా తెలియదు. ఎవరికి కూడా దగ్గర తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రం తెలుసు, కానీ ఈ ప్రపంచానికి తెలియదు. డిప్యూటీ సీఎం రాజయ్య మీద అనేకమైన ఆరోపణలు వేసిండు, లైంగికంగా ఈ గురి చేసిండు, అనేక మంది మహిళల మీద ఏదో మాట్లాడినటువంటి ఒక మహిళలను తెరపై తీసుకొచ్చి ఆయనను ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం చేసి తప్ప రాజయ్య చిన్నపిల్లల మనస్సార్థం కలిగిన రాజయ్య, చిన్నపిల్లల డాక్టర్ అంటే అందరితో కూడా చిలిపిగా అందరితో మంచితనంగా ఉండేటువంటి రాజయ్య మీద అనేకమైన నిందలు అబంధాలు కూడా వేయడం జరిగింది. ఒక్కసారి రాజయ్య గారికి కూడా ఫోన్ చేసే నేపథ్యం ఉంది. మరి ఎలా ఉంది, ఏం సంగతి, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంది అన్నటువంటి నేపథ్యం కూడా చూస్తాం. రెస్పాండ్ అవుతాడా లేదా అనేటువంటి పరిస్థితి కూడా చూద్దాం. ఈరోజు వాళ్ళంతా రాజన్నది కూడా స్విచ్ ఆఫ్, మొబైల్ బిజీగా వస్తుంది. ఏది చేసినా సంచలనం ఉంటుంది. తాటికొండ రాజన్న ఏది చేసినా సంచలనం ఉంటుంది. కవ్య విషయాలు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోయిండు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం, జై భీమ్. సార్ లైవ్లో ఉన్నాను, జై భీమ్ టీవీ లైవ్లో ఉన్నాను, మీకు లైవ్ కాల్ చేశాను, మీదే వార్త చదువుతున్నాను సార్. బీఆర్ఎస్కు మాజీ మంత్రి గుడ్ బై. ఎన్నో సందర్భాల్లో మీరు బాధపడ్డారు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో మీరు అనేక మందితో కూడా పంచుకున్నారు, ఎన్నో సందర్భాలు కూడా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్కు మీరు వెన్నుముకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసి కూడా మీరు బీఆర్ఎస్ జెండాను మోసిన నేపథ్యం ఉంది. ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కు మాజీ మంత్రి గుడ్ బై. కాంగ్రెస్ పార్టీలో చేరున్న తాటికొండ రాజయ్య ఇప్పటికే మంత్రి పొంగులేటితో చర్చలు. లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కు భారీ శాఖ అన్నటువంటి వార్త. ఏ విధంగా చూడొచ్చు సార్ అసలు బీఆర్ఎస్లో మీకు జరిగిన అవమానం ఏంది? అసలు ఇప్పటివరకు మీరు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిగా ఉన్నారు. అది ఎందుకు ఏం జరిగింది అటువంటి పరిస్థితి కూడా ఎవరికి తెలుసు సార్. ఏం జరిగింది సార్, ఎందుకు మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ లెక్క నిరంకుశ పాలన పరాకాష్ఠకు చేరింది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్షంగా ఊందాతనంగా ఉండి అధికార పార్టీకి మనము సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ మరి మనము 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ 10 నెలలు కూడా ఓపిక లేకుండా 6 నెలలనే సీఎం కేసీఆర్ అవుతాడని మాట్లాడడం కావచ్చు. స్థానిక జిల్లా స్థాయి నాయకులు వాళ్ళేమో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి అప్రజాస్వామిక మాట్లాడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండవది కష్టపడి పనిచేసి గన్పూర్ జనగాం 2 నియోజకవర్గాలను గెలిస్తే కనీసం చిన్న అప్రిసియేషన్ కూడా లేదు. ఎన్నికల ముందు మరి ఎంపీ స్థానం అని చెప్పేసి, ఎమ్మెల్సీ అని చెప్పేసి రకరకాలుగా హామీలు ఇచ్చేవి కూడా నెరవేరకపోవడం కాకుండా ఎలక్షన్లు అయిపోయిన కాడి నుండి ఇప్పటి వరకు మళ్ళీ పట్టించుకున్న సందర్భం లేదు. మీరు ఇంతకుముందు అన్నట్టు అనేక సందర్భాలలో మనకు మాదిగా అస్తిత్వానికి లేదా ఉనికికి కూడా ఆత్మగౌరవం దెబ్బతగలేటట్టు కూడా అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సో అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాలేజీ యూనివర్సిటీ తీసుకొచ్చినప్పుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి తీసేసినప్పుడు కావచ్చు, మొన్న
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా చేసే క్రమంలో మాదిగల ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాదిగల ఉనికి దెబ్బతిన్నది. అనేక మంది నా సామాజిక వర్గం, మిగతా అనేక తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలి. ప్రజాస్వామ్యంగా ఆ పార్టీ పోవట్లేదు కాబట్టి మాదిగ అస్తిత్వాన్ని కాపాడాలంటే మాదిగ జాతికి ఇటు కాంగ్రెస్ లో కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఎవరు కూడా లేరు. మీరు ముందుకు మీరు వచ్చేదన్న నిర్ణయం తీసుకోవాలంటే మరి మాదిగ అస్తిత్వము ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా మీరు ఏదైతే కేసీఆర్ ఇచ్చిండో, కేసీఆర్ నాకు తండ్రి లాంటి వాడు, కేసీఆర్ నేను ఎప్పుడు కూడా కేసీఆర్ వెంటే ఉంటాను, నాకు ఏ మంత్రి పదవులు ఇచ్చినా ఏ పదవులు ఇచ్చినా ఈరోజు నేను గౌరవప్రదంగా ఉన్నంటే మా మాదిగల ఆత్మగౌరవం కోసం మాత్రమే నేను కేసీఆర్కు దగ్గరగా ఉన్నాను, ఆయనను ఏ విధంగా ఎవరు కూడా ఆందోళన చెందొద్దని ఇదే సామాజిక వర్గం కూడా మీకు వెన్నంటున్నది. ఆ సందర్భంలో మీరు బయటకు వచ్చి కూడా చెప్పిన సందర్భం ఈరోజు మళ్ళీ ఈ సామాజిక వర్గం ఇవాళ మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇవాళ సామాజిక వర్గం మిమ్మల్ని మీదేసుకొని ఇవాళ మీ వెంట నడిచేటువంటి పరిస్థితి ఉంటుందా? సో తప్పకుండా దేనికైనా పరాకాష్ట అంటారు, అంటే బాయిల్డ్ పాయింట్ రావాలా, ఒక సాచురేషన్ మోడ్ రావాలా. సో మనం వెంటనే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీని నమ్ముకొని నాయకుని నమ్ముకొని పోయినప్పుడు విధేయులుగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పార్టీ గడి తప్పుతుందో లేదా అప్రజాస్వామిక పోతుందో లేదా ఆ పార్టీ విధి విధానాలు నచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో మరి ఒకటి గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ పార్టీలు అనేది పర్మనెంట్ కాదు, వ్యక్తిత్వము పార్టీ విధానాలే ముఖ్యము. సో ఈరోజు పార్టీ విధానాలు సరిగ్గా లేవు కాబట్టి దాన్ని నిరసిస్తూ మాదిగ జాతియే కాకుండా బహుజనులు, తెలంగాణ ఉద్యమకారులందరికీ అందరి నుండి నాకు అనేక రకాలుగా మరి పిలుపు రావడం జరిగింది. సో ఇప్పుడు అందరూ కూడా యావత్ తెలంగాణ కూడా మొత్తం కూడా ఆశిస్తూ ఉన్నారు నేను తీసుకున్న నిర్ణయం. మీరు ఏదైనా సంచలనం సార్ ఏది చేసినా తాటికొండ రాజా అంటే ఒక రాష్ట్రానికి తలమానికం. తాటికొండ రాజా ఏది చేసినా కూడా ఒక సంచలనం ఉంటుంది. ఒక చదువుకున్నటువంటి మేధావి, ఒక చిన్నపిల్లల డాక్టర్, ఎన్నో సంవత్సరాల కంచాలు ఎంతోమంది చిన్నపిల్లలకు ఆయుష్ పోసినటువంటి గొప్ప డాక్టర్, మనసున్న మహారాజు మా రాజన్న అనేటువంటి నేపథ్యం ఉంటుంది గణపూర్ ప్రజలు. ఈ రోజున సందర్భంలో కేటీఆర్ ఇచ్చిన వాక్యాలు కూడా భయంకరంగా ఉన్నాయి. అతి తక్కువ సమయంలోనే ఇవాళ ఎవరున్నా పార్టీలో ఉన్నా లేకపోయినా ఒకరిద్దరు పోయినా కూడా మాకు ఒరిగేది లేదు పోయేది లేనటువంటి వాక్యాలు కానీ ఇలా చిల్లర మాటల వల్లే కానీ లేకపోతే అహంకారపు మాటల వల్లే కానీ ఇలా మీరు రాజీనామా చేయాల్సి వచ్చిందా లేకపోతే ఆ మాటల నేపథ్యంలోనా? 100% అదే 6 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాట్లాడుతుంటాడు కేటీఆర్ గారు. ఎట్లా 6 నెలల్లో ముఖ్యమంత్రి అవుతారు? కడియం శ్రీగారు అంటాడు మేము 39 మంది ఉన్నాం, 7 ఎంఐఎం ఉన్నాం, బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు, ఇక మాకు దగ్గరలో ఉన్నాం అంటే ఎట్లా? అంటే వాళ్ళని కొనైనా పర్లే మేము వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి కొంటామన్నట్టు ఆయన మాట్లాడతారు. సో ఇట్లా ఎక్కడికక్కడ పార్టీ తలదించుకునే భాష మాట్లాడడం. సో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి పాదయాత్రలు చేయాలి, లేదా బస్సు యాత్రలు చేయాలి, లేదా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరించాలి. అదేవిధంగా వారికి సమయం కూడా ఇవ్వాలి. ఏంటి వాళ్ళు చేసుకోవడానికి బడ్జెట్ ఎత్తున్నది, ఏంటి పరిస్థితి, బడ్జెట్ సమావేశాలు అయిపోతే క్లారిటీ వస్తుంది, బడ్జెట్ ప్రొవిజన్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది. అంతేగాని వాళ్ళు ఎవరైనా కూడా మేనిఫెస్టో ఎప్పటి వరకు కమింగ్ 5 years వరకు, ఈ 1 నెలలోనే 2 నెలలు కాదు. సో ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటూ, వెసులుబాటును చూసుకుంటూ 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చకపోతే ఆటోమేటిక్ గా ప్రజలు రెఫరెండంగా వాళ్ళను గెలిపించుకోవాలా ఓడగొట్టాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. సో కాబట్టి మనకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక ముళ్ళుగారెలాగా ఉండాలి, కానీ అది ఆ పార్టీని చంపేస్తాము, పాతరేసేస్తాము, తర్వాత మేమే వస్తాం అనేది అయితే కరెక్ట్ కాదు. సో అది నాకు ఒక ప్రజాస్వామ్యవాదిగా, దళిత బిడ్డగా, అంబేద్కరిజాన్ని నమ్మిన వాడిగా నాకు అది నచ్చలేదు. కాబట్టి దాంతో పాటు నా జాతి బిడ్డల నుండి, నా నియోజకవర్గ ప్రజల నుండి మరి అనేక ఒత్తిళ్ళు. సో మనం ఇంకా నో మోర్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ, ఇంకా దాంట్లో ఉండవలసిన అవసరం మనకు లేదు, మనల్ని ఎన్ని రకాలుగా అవమానించింది కాబట్టి తప్పకుండా బయటకు రావాలని వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు, వాళ్ళ సలహాలు సూచనల మేరకే నేను బయటకు రావడం జరిగింది. మీకు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి వ్యక్తికి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. మీరు గతంలో కూడా కొన్ని మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న తనంలో, అతను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భాలు కూడా మీరు మీకున్నటువంటి సంబంధాలే గతంలో ఉన్నటువంటి భావజాలం కూడా గొప్ప ఉన్నది. మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు, ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు? అది
ఇప్పుడే సమయం అయితే చెప్పలేము. తప్పకుండా అట్లా నేను ఈ పార్టీలో ఆ పార్టీలో అని కూడా చెప్పలేదు. సరే పేపర్లు రాసాను కానీ ఏంటంటే గత 15 సంవత్సరాలు నేను 97లో అక్టోబరు 13వ తారీఖు 1997లో సోనియా గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని ఒక జాతీయ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి పోయినప్పుడు అప్పుడున్న రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు సోనియా గాంధీకి మెసేజ్ ఇచ్చి నన్ను మరి ఏఐసిసి ఆఫీస్కు పిలిపించుకొని ఆ రోజు మాట్లాడడం జరిగింది. అట్లా సోనియా గాంధీ గారు నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు కాంగ్రెస్కి వచ్చేయంటే యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ అండ్ యువర్ పీపుల్ అని చెప్పేసి చాలా గొప్ప మాట చెప్పింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ 2011 వరకు నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను. అక్టోబరు 29వ తారీఖు, అది కూడా అక్టోబర్ 29వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా కూడా ఓన్లీ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ ఐ జాయిన్డ్ ఇన్ టిఆర్ఎస్ పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్. సో అప్పటి నుండి సరే మనము ఒక కాజ్ కోసం, ఎందుకంటే తెలంగాణలో నా మాదిగ బిడ్డలు ఎక్కువ ఉన్నారు, మరి వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి. ఇలా ఉద్యమంలో చాలా ముందు వరుసలో ఉన్నారు. ధూమ్ధాం కళాకారులు నా వాళ్ళే, పాటలు రాష్ట్రాలు నా వాళ్ళే, గజ్జగట్టి ఎగిరేటోళ్ళు నా వాళ్ళే, అందులో డబ్బు కొట్టేటోళ్ళు నా వాళ్ళే, ఉద్యమంలో ఎక్కువ పాల్గొనే వాళ్ళు నా వాళ్ళే. రేపు తెలంగాణ కనుక వచ్చేది ఉంటే నా వాళ్ళందరూ కూడా బాగుపడతారని నేను అనుకున్నా. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు. అనేక హామీల వరకే పోయింది కానీ హామీలు నెరవేరే పరిస్థితి కనబడతా ఉన్నది. అందుకోసం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నా వంతు బాధ్యతగా ఎక్కడో దగ్గర తప్పకుండా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే సోనియా గాంధీ గారు మీకు సోషల్ అవార్డుని వచ్చిన సందర్భంలోనే ఆ రోజే అంత గొప్ప మాట మీకు చెప్పిన తరుణంలోనే కాంగ్రెస్కు ఆకర్షితుడిగా, కాంగ్రెస్ అంటే అభిమానిగా, కాంగ్రెస్ అంటే వెన్నుముకగా, దళిత సమాజానికి దగ్గర ఉన్నటువంటి బంధం కలిగినటువంటి కాంగ్రెస్లో మీరు క్రియాశీలకంగా ఉన్నారు. ఈరోజు అదే పార్టీలో వెళ్తున్నటువంటి సంకేతాలు కూడా వివిధ పేపర్లో కానీ మీరు అధికారికంగా చెప్పకపోయినప్పుడు వివిధ పేపర్లు కూడా రాసిన సందర్భం. ఒకవేళ ఆ పార్టీలోకి వెళ్తే మళ్ళీ మీకు పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారా? సో తప్పకుండా నేను అన్ని సంవత్సరాలలో ఉన్నాను కాబట్టి అది ఒకవేళ చేరేది ఉంటే పాత గూటికి చేరినట్టే అంటారు ఎవరైనా. సో అన్కండిషనల్లీ ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ కనుక అధిష్టానము మరి నా దగ్గరకు వచ్చి నన్ను పార్టీలోకి ఆహ్వానిస్తే, ఎవరైనా కూడా దూతల ద్వారా, మరి నేను రాజీనామా చేసి ఉన్నది ఎందుకోసం అంటే తప్పకుండా మరి ప్రజాస్వామ్యంలో పార్టీ నుండి ఆహ్వానం వస్తే తప్పకుండా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. జిల్లా నాయకులు కావచ్చు, నియోజకవర్గ నాయకులు కావచ్చు, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అధిష్టానం పిలిపించాలంటే తప్పకుండా పోతాను. అది ఏ స్థాయిలో పార్టీలో జాయిన్ అవుతామని చెప్పేసి అధినాయకులు అంటే రేవంత్ రెడ్డి గారే కావచ్చు, ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఎవరి ఆధ్వర్యంలో ఎక్కడ జాయిన్ అయ్యేది ఒక డేట్ అనుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా మన వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో మొదటిసారి ఎంఆర్పిఎస్ కన్వీనర్గా ఉండి తెలంగాణ మొత్తం తిరిగిన సందర్భము మొదటిసారి, కులాన్ని గొప్పగా ఎత్తుకొని. రెండవసారి కాంగ్రెస్ పార్టీ ఫర్ తెలంగాణ, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణలో నేను స్పోక్స్ పర్సన్గా ఉండి ఆనాడు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలము మంత్రులు అందరం కలిసి బస్ యాత్ర పెట్టుకుని మొత్తం తెలంగాణ మొత్తం తిరిగి ఆ రకంగా తెలంగాణ వాదాన్ని వినిపించిన. మూడోసారి తెలంగాణ కోసము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్తో మళ్ళీ ఉద్యమంలో మళ్ళీ తెలంగాణ మొత్తం తిరిగిన. తర్వాత ఉప ముఖ్యమంత్రిగా మరి మొత్తము హాస్పిటల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా మొత్తము అన్ని జిల్లాలు కూడా తిరిగిన సందర్భం. సో ఈ రకంగా రాష్ట్ర స్థాయిలో అనేక రకాలుగా నాకు పరిచయాలున్నాయి. వాళ్ళందరి ఆశలు నెరవేరే విధంగా వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం తప్పకుండా నా శేష జీవితం మొత్తం కూడా మరి దళితులు, ప్రత్యేకంగా మాదిగ జాతి గుర్తింపు ఈరోజు కాంగ్రెస్లో, అదేవిధంగా మరి బీఆర్ఎస్లో కూడా మాదిగ అస్తిత్వం కోల్పోయే పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. సో ఈ పరిస్థితులలో తప్పకుండా ఎవరో ఒకరు ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉన్నది. మీ అందరి ఆశీస్సులు, ప్రెస్ మిత్రుల ఆశీస్సులు, మీడియా మిత్రుల ఆశీస్సులు, తప్పకుండా మాదిగ జాతి ఒక మాదిగ అసలు సిసలైన మాదిగ బిడ్డగా తప్పకుండా నా బాధ్యతను నెరవేరాలని నేను
సార్ ఫైనల్గా సార్ గతంలో కూడా బీఆర్ఎస్లో హయాంలో ఉన్నటువంటి మీరు ఇవరకు చెప్పారు సార్, మీరు వచ్చిన 6 నెలల్లోనే మీకు ఇచ్చిన పదవికి వన్నే తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి డాక్టర్ రంగంలో మీరు ఉన్నప్పటికీ ఇవాళ మీకు ఇచ్చిన పదవికి వన్నే తీసుకొచ్చిన సందర్భంలోనే కేసీఆర్ కావాలన్న ఉద్దేశంతోనో ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా తెలియదు. ఆ నరసింహరావు ఉన్నటువంటి గవర్నర్ కానీ ఎందుకు తీసేసిలో కూడా తెలియదు. ఈరోజు మీరు చెప్పినటువంటి వాక్యాలు ఇప్పుడు కూడా బీఆర్ఎస్లో మంత్రి పదవి మాదిగలకు ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మంత్రి పదవి ఇచ్చేటువంటి నేపథ్యం కూడా లేదు. ఒకవేళ నిజంగా మంత్రి పదవి ఇస్తేనే వన్నే తీసుకొచ్చినట్టు మీలాంటి వ్యక్తులు ఏదైనా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుందా? సో తప్పకుండా ఇప్పుడు విషయం ఏమంటే మాదిగల అస్తిత్వం మాత్రము మాదిగ ఉనికి లేకుండా అయిన పరిస్థితి, అది కాకతాళికంగా అయిందా లేకపోతే ఇంటెన్షనల్ గా అయిందా అయిన మాట వాస్తవం. బీఆర్ఎస్ లో అట్లా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు రాజనస్ లో మోచి, తర్వాత మాల దాసరి, మన వంటి విక్రమార్క, తర్వాత ప్రసాద్ మాల అంటే ప్రసాద్ కుమారు స్పీకరు మాల. సో ఇట్లా చెప్పుకుంటూ పోతున్న పెద్ద లీడర్లు ఎవరు కూడా మాదిగ లీడర్లు మంత్రులు కాలేదు. మాదిగ లీడర్లకు ఒక పెద్ద పోస్ట్ ఇచ్చిన సందర్భం కూడా ఇప్పుడు కూడా కనిపించట్లేదు. సో కాబట్టి తప్పకుండా కారణం ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు పార్టీలో లేకపోవడం, ఆ పార్టీలో సీనియారిటీ ఉన్న వాళ్ళు గెలవకపోవడమా లేకపోతే టికెట్ ఇవ్వకపోవడమా, ఏదో రకంగా 2 పార్టీల మాదిగల లోటు మాత్రం కనిపిస్తా ఉన్నది. ఆ లోటును తీర్చడానికి, మాదిగల ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, మనోనిబ్బరాన్ని పెంచడానికి, మాదిగలకు తోడు, మాదిగలకు ఆసరగా నిన్నుండడానికే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా నేను ఎక్కడున్నా కూడా మాదిగల ఉనికి చాటడానికి, మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి సర్వశక్తులొడ్డి జాతి కోసం పనిచేస్తాను, బహుజనుల కోసం పనిచేస్తాను, తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తాను. రాబోయే రోజులలో మరి అందరి కోసం దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తప్పకుండా నాకు ఏ పార్టీ ద్వారా సేవ చేయడానికి అవకాశం వచ్చినా, లేదా ఇప్పుడున్న ఈ పొజిషన్ చాలు, ఒక ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ, తర్వాత 4 times ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో ప్రజల సమక్షంలో ఉండి పనులు చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్, జై భీమ్. విన్నారు కదా డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సుమారుగా 14 నిమిషాలు కూడా జై భీమ్ టీవీతో అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. వందలాది మంది కూడా ఈ వీడియో లైవ్ని కూడా చూసే సందర్భం కూడా కనిపిస్తుంది. ఆయన అస్తిత్వం కోసం మాత్రమే నేను ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా నేను వచ్చా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం కూడా అయిన సందర్భం ఉన్నది. గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో కానీ ఇప్పుడున్న నేపథ్యంలో కానీ అస్తిత్వం కోసం మాత్రం చేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కోసమే నేను మోస్తున్నాను. ఒక డాక్టర్గా అనేకమైన సేవలు చేశాను. కాంగ్రెస్ పార్టీలో 1997లో మాత్రం నేను చేరిన. ఇప్పుడున్నటువంటి సామాజిక పరంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇచ్చిన, మాదిగ సామాజిక వర్గాన్ని నుంచి కూడా అవకాశం ఇవ్వలేదని కూడా జైబింటితో చెప్పిన సందర్భం కూడా మనం చూస్తున్నాం.